ఆయన 1803 సెప్టెంబర్ 5న జన్మించాడు. సెప్టెంబర్ 5 అనగానే మనకేమొస్తుంది? టీచర్స్ ఇంకోటి కూడా వస్తుంది. ఇంకోటి డెత్ ఆఫ్ జగ్జీవన్ రామ్ గారిది. అయ్యా, ఆ మహానుభావుడు ఎందుకు సార్ పాస్టర్ గారు మనకు? మదర్ తెరిసా గారు. మదర్ తెరిసా గారిది కూడా. ఈవేళ ద గ్రేట్ లెజెండ్ వైఎస్ఆర్. తర్వాత పురుషోత్తమ చౌదరి గారి ఇంట నాకెంత ఆశీర్వాదం అంటే, పోయిన నెల ఐ వాజ్ దేర్ అట్ పురుషోత్తమ్ చౌదరి వారి యొక్క 5th జనరేషన్ జేమ్స్ జైసీల్ చౌదరి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రీజనల్ మేనేజర్. వారింట నాకు మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశారు. ఒరిస్సా ఫుడ్ పెట్టారు. ఒరిస్సా ఫుడ్ చెప్పాలి నేను. మటను బెండకాయ ఎవరైనా తింటామో సునీత, మటను ఇంత పెద్ద బెండకాయ కోసి పెట్టారు నాకు. ఏమయ్య గారంటే ఇది మా పురుషోత్తమ చౌదరి గారి యొక్క స్పెషల్ ఫుడ్ అని. ఆశీర్వాదం. పురుషోత్తమ చౌదరి ద లెజెండ్. 75 కీర్తనలు ఉన్నాయి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆయన సాహిత్యం అంతా ఉంది నా ఇంట్లో. చెట్టి భానుమూర్తి గారు, గొల్లపల్లి నతానియల్ గారు, మన లెజెండ్స్ క్యారెక్టర్స్ అంతా నా ఇంట్లో ఉన్నాయి. నాకు ఆశ, ఆకాంక్ష. తర్వాత ఆయన యొక్క సంగీత విభావరి 2003 మన చర్చిలో, ఓల్డ్ చర్చ్. ఆవేళ శశిభూషణ్ గారు, అప్పుడు జేసీ జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ విజయ్ కుమార్ గారు, లెజెండ్స్ అంతా వచ్చారు, ఇంక్లూడింగ్ క్యాథలిక్ పీపుల్. అందరినీ ఇక్కడ సమావేశపరిచి 2 గంటలు కచేరీ పెట్టాను నేను. ఆవేళ త్రాహిమాం క్రీస్తునాథ, సమానులు ఎవరో ప్రభు, భరతనాట్యం కూడా డాక్టర్ విజయ్ కుమార్ కొడుకు చేశాడు. వాడు ఇప్పుడు డాక్టర్, కేరళలో సిఎస్ఐ మెడికల్ కాలేజీలో. చాలా చాలా గొప్ప కార్యక్రమాలు ఆవేళ చేయడం జరిగింది. తాడపత్రి వైఎస్ థామస్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రంలో దేవుని చిత్తమైతే రేపు నెల భీమిలి అండ్ విజయనగరం ఆంధ్ర క్రైస్తవ కీర్తన కచేరీ, మాటా పాట. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన సంఘస్థులు బాగుపడతారు. త్రాహిమాం క్రీస్తునాథ ఇప్పుడు వస్తూనే అద్భుతంగా పాడారు. 160 సంవత్సరాల వయసు గల పాట అది. ఇక్కడ ఎవరు పుట్టలేదు, మన చర్చినే పుట్టలేదు. మహానుభావుడు మన అనంతపురం కూడా వచ్చాడు. బళ్ళారికి వెళ్ళారు. బళ్ళారి నుంచి గుత్తి, గుంతకల్, తర్వాత ఆయన నడుచుకుంటా కాలినడకన ప్రయాణం చేశారు మహానుభావుడు. ఆయన వ్రాసిన మొట్టమొదటి కీర్తన 490 సంకీర్తన. ఆయన యేసుక్రీస్తును అంగీకరించిన పిమ్మట వ్రాసిన మొట్టమొదటి సంకీర్తన. చివరి కీర్తన 486 పైనామై ఉన్నానయ్యా. ఇంకొక మాట చెప్పాలి, ఆయన పుట్టింది 1803, మరణించింది అనగా ప్రభువును నిద్రించింది 1890 1890 ఆగస్టు 23. ఆవేళ కూడా విజయ్ కుమార్ కొడుకు బంటి ప్రభువును నిద్రించిన దినం ఆగస్టు 23, 1890 ఆయన ప్రభువును నిద్రించిన దినం. 490 మా యేసు క్రీస్తును మరుగు కలిగిరా. డి-షార్ప్ మైనర్. మా యేసు క్రీస్తుని మరుగు గల్గెనురా, ఆత్మఘన రక్ష నగమునెక్కెనురా. మా యేసు క్రీస్తుని మరుగు గల్గెనురా, ఆత్మఘన రక్ష నగమునెక్కెనురా. మా యేసు క్రీస్తుని, మా యేసు క్రీస్తుని, మా యేసు క్రీస్తుని మరుగు గల్గెనురా, నాత్మ ఘన రక్ష నగమునెక్కెనురా.
ముందు నాలో పాపములు చూడబడేరా డెందముతానండి తిని నొప్పుకొనేరా ముందు నాలో పాపములు చూడబడేరా ఎందముతానీటిని నొప్పుకొనేరా ఎందుకై బలు దుఃఖమాత్మ జల్దెనురా సందేహములు వీడు జడగల్గొనేరా మాయేసు క్రీస్తుని మరుగుగల్గెనురా నాగాత్మ ఘనరక్ష నగమునెక్కెనురా సువిశేష బోధన చెవు లాలించెనురా అవివేక శాస్త్రోకులంటూ వీడెనురా సువిశేష బోధన చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తులంటూ వీడెనురా నవాసత్క్రైస్తవ గోష్ఠి భువినాకబెనురా విధము వేల్పోలి విషమైరి గదరా మాయేసు క్రీస్తుని మరుగుగల్గెనురా నాయాత్మ ఘనరక్ష నగమునెక్కెనురా మాయేసు క్రీస్తుని మరుగుగల్గెనురా నాయాత్మ ఘనరక్ష నగము నెక్కెనురా. థ్యాంక్ యూ పాస్టర్. ఫస్ట్ కీర్తన పురుషోత్తం చౌదరి, చివరిది 486 పైనామై ఉన్నానయ్యా చివరి కీర్తన. థ్యాంక్ యూ.